ప్రయాణం కోసం పాటలు మామూలుగా లేవు. ఉదయాన్నే 3 గంటలు లేచాము లెగలేక. నిన్న నాకు మా ఆయనకు పెద్ద డిస్కషన్ అనమాట. ఈరోజు సాటర్డే కదా, పూజ చేసుకుని వెళ్తాను ఊరు అనేసి. నువ్వు పూజ చేస్తే ట్రైన్ వెళ్ళిపోద్ది, అంత సీన్ లేదన్నారు. ఇంకా కొబ్బరికాయలు తెమ్మంటే తెలదనమాట. ఇంకా మా ఆయన అన్ని మాటకైనా ఉదయాన్నే లేచిపోయాను. ఇలాంటి అద్భుతాలు రేర్గా జరుగుతాయి అనమాట. ఉదయాన్నే 6:30 అయితే కానీ నేను లేగను. అలాంటిది ఈరోజు 3 గంటలు లేచి పూజ చేసి ఇంకా ట్రైన్కి కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతున్నాం అనమాట. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా దేవుడు దండం పెట్టుకుని అలా బయలుదేరాం గోల్డెన్ టెంపుల్ దగ్గర. రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా హడావిడిగానే ఉంది. సిటీ అంటే అంతే కదా. ఇంకా దారిలో సచివాలయం చూడండి, లైటింగ్స్తో ఎంత అందంగా మెరిసిపోతుందో. అలా ముందుకెళ్తే అమరవీర ద్వీపం కూడా బాగానే కనిపించింది లైటింగ్స్తో అందంగా. ఇంకా మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా 2 మాత్రం మాకు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతాయి అనమాట. చూసుకొని వెళ్తాం, ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా ట్యాంక్ బండ్ నుంచి మాకు కష్టాలు మామూలుగా లేవు. పెట్ట మనిషి కూడా కనిపించలేదు. అసలైన నైట్ అంటే ఎలా ఉంటుంది అక్కడ కనిపించింది అనమాట. అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిన తర్వాత టెన్షన్ నెమ్మదిగా అయితే స్టేషన్ వరకు వచ్చాము. వందే భారత్ ట్రైన్ మీద సరదా తీరిపోయింది, అంత భయపడ్డాం అనమాట. ఇంకా ట్రైన్ లోపల ఎలాగుందో నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.